అనకాపల్లి పార్లమెంటుకి మనం తీసుకుంటే ఈ అనకాపల్లి పార్లమెంటులో అసలు ఎవరు ఊహించని విధంగా అంటే అనకాపల్లి సీట్ల సర్దుబాటులో భాగంగా భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. తీసుకొచ్చి రాయలసీమకి చెందిన వ్యక్తిని సీఎం రమేష్ని తీసుకొచ్చి అనకాపల్లిలో బీజేపీ క్యాండిడేట్గా పెట్టారు. ముందర ఏమనుకున్నారంటే రాయలసీమ నుంచి వచ్చాడు అనకాపల్లిలో ఏం చేస్తాడు అనుకున్నారు. ఈ రోజున పరిస్థితి ఎట్లా ఉందంటే సీఎం రమేష్ ఈజ్ ది రైట్ క్యాండిడేట్ అనే స్టేజ్కి వచ్చేసింది. సీఎం రమేష్ ప్రభావంతో అసెంబ్లీలన్నీ కొట్టేస్తున్నారు. నేను ఇందాక మీకు చెప్పినట్టు విశాఖపట్నంలో బొత్స ఝాన్సీ కాకపోతే తెలుగుదేశానికి ఇంత ఊపు వచ్చేది కాదు అసెంబ్లీ క్యాండిడేట్లకి. ఇక్కడ రివర్స్లో అనమాట. మీకు అనకాపల్లిలో మొత్తం బీజేపీ క్యాండిడేట్ సీఎం రమేష్ అంతా కలిగి పెడుతున్నాడు, మొత్తం మొబిలైజ్ చేస్తున్నాడు, యూత్ని అంతా గ్యాల్వనైజ్ చేస్తూ ఉన్నాడు. ఈ తరహా అక్కడ జరుగుతుండేసరికి మొత్తం పరిస్థితి అంతా మారిపోయింది. తెలుగుదేశం అంటే తెలుగుదేశం క్యాండిడేట్లు వీళ్ళందరూ జనసేన ఇవన్నీ కూడా ఇక్కడ కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. అదొక ప్రధానమైన ఇది నిన్న ప్రధానమంత్రి మోడీ బహిరంగ సభ జరిగినప్పుడు ఆ తీరు కూడా అది మీరు చూడండి, అక్కడ ప్రజల స్పందన చాలా బాగా కనపడుతుంది. ఇంకోటి ఏంటంటే అనకాపల్లిలో బీజేపీ క్యాండిడేట్కి ప్లస్ పాయింట్ ఏంటి అంటే నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్న పాత్రుడు లాంటి సీనియర్ నాయకుడు ఉండటం. చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆయన ఎటువంటి నాయకుడు అంటే మొత్తం ఆ ఏరియా మొత్తం ప్రభావం చూపించే వ్యక్తి, మొత్తం అన్ని చోట్ల ప్రభావం చూపించే వ్యక్తి. ప్లస్ ఆయన మంచితనంతో ఆయన దీంతో ఆ చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీలన్నిటి మీద కూడా ఆయన ప్రభావం ఉంటుంది. కాబట్టి సీఎం రమేష్ ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఊరూరు తిరుగుతున్నాడు. అంటే ఎంపీ క్యాండిడేట్లు సాధారణంగా ఎమ్మెల్యే క్యాండిడేట్ల మీద ఆధారపడతారు. ఇక్కడ ఏంటి అంటే సీఎం రమేష్ ఆయన వచ్చేసి నేను బలానా ఊరికి వెళ్తున్నా మీరు కూడా రండి అని ఎమ్మెల్యే క్యాండిడేట్లని కలుపుకొని వెళ్ళే పరిస్థితి అక్కడ కనపడుతుంది. బాగా యాక్టివ్గా పనిచేస్తున్నాడు. దీంతో ఇదే కాకుండా ఆయనకి క్యాస్ట్ అడ్వాంటేజ్ కూడా వచ్చింది. ఆయన సీఎం రమేష్ క్యాస్ట్ అక్కడ ప్రివలెంట్ అన్నమాట, ఎక్కువగా ఉంటుంది. దాంతో ఆయనకి క్యాస్ట్ అడ్వాంటేజ్ వచ్చింది. మామూలు తూర్పు కాపులు, గవరలు వీళ్ళందరూ కూడా సీఎం రమేష్కి మరి ముఖ్యంగా పల్లెకారుల పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళందరూ ఏంటంటే ఒక కట్టుబాటుతోటి ఉంటారు. వాళ్ళు ఈసారి అంతకుముందు ఎన్నికల్లో వాళ్ళందరూ వైసీపీకి చేశారు. ఇప్పుడు మొత్తం కూడా తెలుగుదేశం కూటమికి వైపు పనిచేస్తూ ఉన్నారు కొన్ని. అందుకనే మనం చోడవరం తెలుగుదేశం వచ్చేస్తుంది, మాడుగుల తెలుగుదేశం పార్టీ ఆఖరి నిమిషంలో క్యాండిడేట్ని దించినా కానీ మంచి క్యాండిడేట్ సౌమ్యుడు. అంటే సౌమ్యుడు అంటే జగన్మోహన్ రెడ్డి భాషలో కాదు, నిజంగా సౌమ్యుడు. ఆయన అనకాపల్లి జనసేనకి ఇచ్చారు. పెందుర్తి బాగుంది. ఎలమంచిల్లో కొంచెం కీన్ కంటెస్ట్ ఉన్నా కానీ బయటపడుతుంది. పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, అందులో విపరీతమైన స్పందన వస్తున్నది. వంగల్పూడి అనేది బాగా మంచి స్పందన వస్తుంది. నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు గురించి మనం చెప్పుకున్నాం. సో ఈ తరహాలో అంటే ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ ప్రభావం కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ల మీద పడుతూ ఉన్నది. ఆ పాజిటివ్ ఎనర్జీ పాస్ అవుతూ ఉన్నది. ఇక్కడ మెయిన్గా అన్ని కులాల వాళ్ళు వీళ్ళు కూడా తెలుగుదేశం వైపు కొంత ట్రావెల్ అవుతూ ఉన్నారు. అందుకనే మీకు చాలా పెరిగింది వాళ్ళకి అక్కడ పర్సంటేజ్ కూడా బాగా పెరిగింది. ఈవెన్ జనసేన ప్రభావం చాలా చోట్ల ఉంది. జనసేన వాళ్ళు ఏంటంటే అంటే పార్టీ అలయన్స్ వీటితోటి కన్నా ముందరే
వాళ్ళు చాలా వర్కౌట్ చేసుకోవటం మొదలుపెట్టారు ఆ ప్రాంతాల్లో. ఆ ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనపడుతున్నది. వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కలిసి కట్టుగా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం వల్ల కూడా జనసేన తెలుగుదేశం మధ్యలో ఓటు ట్రాన్స్ఫర్ కాకుండా చూద్దాం అనేది జగన్మోహన్ రెడ్డి ప్రధానమైన టార్గెట్. ఆయన ఆ ఎజెండా పెట్టుకొని పనిచేశాడు. కానీ మరి ఆయన దురదృష్టమేమో వీళ్ళ అదృష్టమో తెలియదు. కానీ ఈ ప్రాంతంలో, అనకాపల్లి ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి పార్లమెంటు టికెట్ ఇవ్వటం, ఇక్కడ అనకాపల్లి జనసేన కంటెస్ట్ చేయటం, దాంతో ఏమైంది అంటే అనకాపల్లి పార్లమెంటు సెగ్మెంట్ మొత్తంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఓటు ట్రాన్స్ఫర్ సజావుగా జరుగుతున్నది. ఇది అంత సజావుగా ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతున్న నియోజకవర్గాలు చాలా తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ కనపడుతూ ఉన్నాయి. ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఇక్కడ చాలా సిస్టమేటిక్గా జరుగుతున్నది. అంటే లీడర్లందరూ కలిసి పనిచేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ విపరీతమైన స్వింగ్ కనపడుతూ ఉన్నది. చాలా పెద్ద స్వింగ్ కనపడుతుంది కూటమి మొత్తానికి. భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం ఈ కూటమి మొత్తానికి విపరీతమైన స్వింగ్ కనపడుతున్నది. ఈ స్వింగ్ వల్ల మీకు తెలుగుదేశానికి మొత్తానికి అడ్వాంటేజ్ వచ్చేసింది.